చేసిన మేలును మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని శాసనసభ్యులు బోడి ప్రసాద్ అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన పలు అనారోగ్య సమస్యలతో బాధపడే 20 మందికి సుమారు 18 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోడి ప్రసాద్ వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని అందజేశారు. ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ని నియోజకవర్గంలో ఎవరికీ ఒక్క చెక్కు ఇచ్చి ఆర్థిక సహాయం చేయలేదు. హాస్పిటల్ బిల్లు పెట్టి అడిగిన వారిపై ఎదురు బెదిరింపులు కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే 1783 మందికి 18 కోట్లు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచాము. చేసిన మేలును మర్చిపోకుండా మీరు అండగా నిలవాలని సూచించారు. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆర్థికంగా అండగా నిలిచిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. కులము మతము మనవాడు అని చూసి ఓటు వేస్తే చివరికి నష్టపోయేది మీరే అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. మీ అందరి ఆరోగ్య వివరాలు కూడా ఎందుకు తెలుసుకుంటా ఉన్నాను అంటే అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం. కొన్ని రకాలుగా ఇందాక బాబు యాక్సిడెంట్తో మెంటల్ డిస్టర్బ్ అవడం, లేకపోతే ఫ్రాక్చర్ అవడం, రకరకాలుగా చాలా ఇబ్బందులతోటి ఆపరేషన్ చేయించుకున్నారు. మరి దాదాపు నేను ఇప్పుడు చూసా 10-15 వేల నుంచి 2.5 లక్షల రూపాయల దాకా చెక్కులు వచ్చినాయి. చెక్కులు వచ్చినాయి. మీరు ఎప్పుడో గత 3 నెలల క్రితం 4 నెలల క్రితం అప్లై చేసుకున్నారు, ఈరోజు ఇచ్చాం. అయితే నేనేం చెప్తానంటే ఈ చెక్కు తీసుకుని వెళ్ళిపోయి మర్చిపోతే పద్ధతి కాదు. మీరందరూ కూడా చేసిన మంచి పనిని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో వచ్చారు, ఇచ్చేసాము, వెళ్ళిపోయాము అంటే మళ్ళీ మనం చాలా ఇబ్బందులకు గురవ్వాలి. ఏ విధంగానంటే గత 5 సంవత్సరాల్లో మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క చెక్కు కూడా ఎవరికి ఇవ్వాల. చాలా మంది ఈరోజు మరి కొత్తగా ఈ జబ్బులు రావట్లా. ఎప్పుడు కూడా మనం ఫేస్ చేసి ఎదుర్కొనే పెరాలసిస్ అని, లేకపోతే డెలివరీస్ అని, లేకపోతే యాక్సిడెంట్స్ అని, పెద్ద వయసులో వచ్చే జనరల్ జబ్బులని రకరకాలుగా వస్తూ ఉంటాయి. కానీ అప్పో చేసి మీరు హాస్పిటల్కి వెళ్ళి పని చేయించుకున్నారు, ఇల్లు తాకట్టు పెట్టారు, లేకపోతే ఆస్తులు అమ్ముకొని వెళ్ళి వైద్యం చేయించుకున్నారు, ₹1 కూడా తిరిగి వెనక్కి రాలి. ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలో పని చేయించుకుంటే దాంట్లో ఉన్న సుస్థిలన్నీ కవర్ అవుతాయి. ఇంకొంతమంది తెలియక ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపోయి దాంట్లో ఇది లేదో తప్పనిసరిగా చేంజ్ చేసేయాలంటే ఎమర్జెన్సీలో చేంజ్ చేసుకుంటారు. కానీ ఈరోజు ఇంత డబ్బులు వెనక్కి ఇచ్చారు అని అంటే ప్రభుత్వం మీకు చేసిన మంచి పనిని మర్చిపోకూడదు అని మాత్రమే నేను చెప్తున్నాను. ఒకవేళ మనం మర్చిపోయి మా కులం వాడు ఉంచున్నాడు, మా మతం వాడు ఉంచున్నాడు, నేను ఆడికి ఓటేస్తానని అంటే కులము మతము పోగొట్టారు. ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎవరు వచ్చినా సరే మీ వివరాలు తీసుకుంటున్నారు, కానీ మీకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు సహాయం చేయడానికే మేము ఉన్నాం. తప్పితే ఎక్కడా కూడా ఈ పార్టీ, ఆ కులం, ఈ మతం అనేది ఎక్కడా చూడట్లా. ఇక్కడ చాలా మంది రకరకాలు, మాకు మీ కులం ఏంటో మీ మతం ఏంటో కూడా ఎవరికి తెలియదు. మీకు సహాయం చేయాలి, అది ఒకటే తెలుసు. మీరు భారీ మెజార్టీతో మనకి ఇక్కడ పెనమలూరులో మనల్ని తెలుగుదేశం పార్టీని మద్దతు ఇచ్చారు. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే అంత బాగా సీఎం గారితో ఫైట్ చేసి నేను ఫండ్స్ తీసుకొచ్చే డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారండి, మా కార్యకర్తలు అందరూ బాగా పనిచేస్తున్నారు. మా కార్యకర్తలు పని చేయకపోయినా అలాగదే చెప్తా. మీరు పని చేయకపోతే నాకు డబ్బులు ఎవరు, మీరు పనిచేసి ఎక్కువ ఓట్లు వేపిస్తే సీఎం గారితో ఫైట్ చేసి మా వాళ్ళు బాగా గట్టిగా పని చేస్తున్నారు, మాకు డబ్బులు డెవలప్మెంట్కి ఇవ్వండి అని చెప్పి అడగడానికి కూడా అవకాశం. కాబట్టి ఏదో రంగులు మార్చే టైంలో రంగులు మార్చడానికి చాలా మంది వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నమ్మకండి. ఇక్కడ ఎప్పుడు కూడా 364
నేను లేకపోయినా మా ఆఫీస్ స్టాఫ్ 15 మంది ఉన్నారు. నేను కలిస్తేనే పని అవుతుందని అవ్వాల్సిన కూడా అవసరం కూడా లేదు. నేను గ్రామాల్లో తిరుగుతూ ఉంటా, లేదా మీకు పిలిచే పెళ్ళిళ్ళకి, మీరు పిలిచే గృహప్రవేశాలకి వీటికి తిరుగుతూనే సరిపోతాను. అయినా ఎక్కువ సమయం ఆఫీస్లో ఉంటున్నా. మీరు తప్పకుండా పార్టీకి మీరేయటం కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి కూడా సపోర్ట్ చేసే విధంగా ఒక బలమైన శక్తిగా మారాలనేదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. మీరందరూ పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పి మరీ చెప్పమన్నారు. అలాగే నారా లోకేష్ గారు కూడా చెప్పారు. తప్పకుండా మీరందరూ మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.